గత వైసీపీ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో బీసీ భవన్, కాపు భవన్ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం బి క్యాంపులో బీసీ, కాపు భవన్లకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించిందని, అయితే తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ భవన నిర్మాణాన్ని నిలిపివేసిందని మంత్రి మండిపడ్డారు. నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. 2019 ముందు ఏదైతే ప్రారంభించామో తెలుగుదేశం పార్టీ హయాంలో 14 నుంచి 19లో 19 నుంచి 24లో టోటల్గా కోల్డ్ స్టోరేజ్లో వెళ్ళిపోయింది. ఈవెన్ ఇక్కడ నేను క్యాంపెయిన్కి వచ్చినప్పుడు కూడా అప్పుడు చెప్పారు, సార్ ఇది హాల్ట్ అయిపోయింది, మనం ఖచ్చితంగా వచ్చిన తర్వాత మనం ఇది కంప్లీట్ చేయాలా అని చెప్పి రిక్వెస్ట్ చేసిండ్రి. అకేషన్ ఉన్నప్పుడు ₹1 కోటి అనౌన్స్ చేయడం జరిగింది. మా సంస్థల నుంచి ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, పునః ప్రారంభోత్సవం స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో లాస్ట్ 4-5 మంత్స్ నుంచి వర్కౌట్ చేస్తూ మా ఆర్కిటెక్ట్ రంగనాథ్ రెడ్డి గారు, ఇప్పుడు కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు అంతా ఫైనల్గా క్లోజ్ చేసి, బట్ యాక్చువల్గా ఏమంటే నా మిత్రులతో వాళ్ళతో మాట్లాడి దగ్గర 2 కోట్లు నేను పోగు చేయగలిగినది. ఇది చాలా మందికి తెలియదు. ఇది పక్కన కాపు భవన్కి ₹1.5 కోటి వరకు చేయగలిగిన.